వెంకటనాథుడు ఎదుర్కొన్న కష్టాలు ఎవరి హృదయాన్నైనా కరిగించేస్తుంది. ఇతర కుటుంబాలు నెలకు 2 సార్లు ఏకాదశి పాటిస్తే వెంకటనాథ కుటుంబం వారంలో చాలాసార్లు దానిని చేసింది. అతని పేదరికం ఎంత తీవ్రంగా ఉందంటే దీపావళి వంటి పండుగ రోజున నూనె స్నానం చేయడానికి అతను ఒక్క చుక్క నూనెను కొనుక్కోలేకపోయాడు. అతని కుటుంబం సంవత్సరాలుగా కొత్త బట్టలు చూడలేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ తన ప్రశాంతతను కోల్పోలేదు. పరమాత్మ పట్ల తన విశ్వాసం వీడలేదు. తన స్వీయ అధ్యయనాన్ని మరియు ఉచిత బోధనలను కొనసాగించాడు. తనకు కోరబడని మరియు అడగబడని దాని ద్వారా జీవించాలని నిశ్చయించుకున్నాడు. గాయానికి తోడుగా దొంగలు ఒకరోజు వెంకటనాథుడి ఇంటిపై దాడి చేసి అతని వద్ద ఉన్న పాత్రలు, బట్టలు వంటి చిన్న చిన్న వస్తువులను దోచుకున్నారు. దీని తర్వాత అతను శ్రీ సుధీంద్ర తీర్థంలో ఆశ్రయం పొందాలని నిశ్చయించుకున్నాడు. నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు భార్య బిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా